హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఇది మల్టిపుల్ విధాలుగా జరగవచ్చు అనమాట. ఒకటి ఏంటి అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆ మూమెంట్లో హార్ట్ బీట్ యొక్క ఇర్రెగ్యులారిటీస్ వల్ల, అంటే కొన్నిసార్లు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటుంటాము, ఆర్ఎల్స్ కొన్నిసార్లు హార్ట్ చాలా వీక్ అయిపోవటం వల్ల, అంటే ఎంత పంప్ చేయాలో అంత పంప్ చేయకుండా తక్కువ పంప్ చేయడం వల్ల హార్ట్లో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆ క్లాట్స్ మన హార్ట్ నుంచే బాడీ మొత్తానికి బ్లడ్ వెళ్తుంది. సో ఆ క్లాట్స్ అనేవి ఫామ్ అయినప్పుడు ఆ హార్ట్ బీట్తో పాటు ఆ క్లాట్స్ కూడా తలలోకి వెళ్ళటము, చేతుల్లోకి వెళ్ళటము, కాళ్ళలో రక్తనాళాల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఈ హార్ట్ నుంచి ఫస్ట్ బ్లడ్ సప్లై అనేది బ్రెయిన్కి వస్తుంది కాబట్టి బ్రెయిన్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం. ఇకపోతే రీసెంట్గా ఒక సెలబ్రిటీకి రావటం వల్ల ఈ హెచ్ఐ అనేది కూడా బాగా పాపులర్ అయిందండి. సో చాలామంది అడుగుతున్నారు హెచ్ఐ అంటే ఏంటి అని చెప్పేసి. హెచ్ఐ అంటే ఏంటి అంటే ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆర్ సడన్గా హార్ట్ స్టాప్ అయిపోయినప్పుడు కానివ్వండి, బ్లడ్ సప్లై అంటే గ్లోబల్గా ఈ క్లాట్ ఫామ్ అయ్యి ఒక రక్తనాళాల్లోకి వెళ్ళినట్టు కాకుండా ఈ హార్ట్లో నుంచి బ్లడ్ సప్లై మొత్తం తగ్గుతుంది. సో ఆ ప్రాసెస్లో దాన్ని రిస్టోర్ చేయడానికి, హార్ట్ బీట్ అనేది రిస్టోర్ చేయడానికి, ఆ బ్లడ్ ఫ్లో అనేది రిస్టోర్ చేయడానికి హార్ట్ కంప్రెషన్స్ అనేది చేస్తారు అనమాట. దాన్ని సిపిఆర్ అని చెప్పేసి అంటాం. ఆ సిపిఆర్ చేసినప్పుడు హార్ట్ బీట్ రిస్టోర్ అవ్వటానికి కనుక చాలా ఎక్కువసేపు తీసుకుంటే ఆ టైంలో బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్ అండ్ లైక్ వైజ్ అదర్ ఆర్గాన్స్ కూడా, వేరే ఆర్గాన్స్ కూడా బ్లడ్ ఫ్లో అనేది బాగా తక్కువ ఉంటుంది అనమాట. బట్ హార్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ బ్లడ్ ఫ్లోకి. సో బ్లడ్ ఆక్సిజన్ని, గ్లూకోజ్ని కంటిన్యూస్గా బ్రెయిన్కి తీసుకువెళ్తూ ఉంటుంది. సో దానిలో కనుక డిస్రప్షన్ ఏర్పడితే వితిన్ 5 minutes బ్రెయిన్ యొక్క డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ బ్లడ్ ఫ్లో రెస్టోరేషన్ కనుక చాలా టైం పట్టింది అనుకోండి, ఆ హార్ట్ బీట్ యొక్క రెస్టోరేషన్ చాలా టైం పట్టింది అనుకోండి, ఆ టైంలో బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని హెచ్ఐ అని చెప్పేసి అంటాం. హెచ్ఐ అంటే హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్కెఫ్లోపతి. అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గటం వల్ల, దాని యొక్క ఆక్సిజన్ సప్లై అండ్ గ్లూకోజ్ సప్లై తగ్గటం వల్ల బ్రెయిన్ గ్లోబల్గా అంటే డిఫ్యూజ్గా రెండు వైపులా బ్రెయిన్ డ్యామేజ్ అవడం వల్ల జరిగేది హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్కెఫ్లోపతి. అంటే తొందరగా హార్ట్ బీట్ నార్మల్ అయ్యింది అనుకోండి, బ్లడ్ సప్లై నార్మల్ అవుతుంది అండ్ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అదే చాలా ఎక్కువసేపు పట్టింది అనుకోండి, అంటే మోర్ దాన్ 15 minutes, మోర్ దాన్ ½ an hour అలా పట్టింది అనుకోండి, చాలా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కోలుకునే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. దాన్ని హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్కెఫ్లోపతి అంటాం. సో బేసిక్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రెయిన్కి వచ్చే డ్యామేజెస్ ఈ రెండు జరుగుతుంటాయండి, స్ట్రోక్ అండ్ హెచ్ఐ. చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే ఈ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా బ్రెయిన్ యొక్క ప్రాబ్లం తగ్గకపోవచ్చు. అది ఎందుకు అనంటే బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయ్యింది అని అంటే ఒకసారి రివర్స్ చేయడం చాలా కష్టం అనమాట. స్ట్రోక్ చూసినట్టయితే అప్ టు 4.5 hours మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చి అలా క్లాట్స్ ఫామ్ అయిన వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు. అప్ టు 24 hours వరకు కూడా ఆ క్లాట్ అనేది తల లోపలికి వెళ్తే మేజర్ రక్తనాళాలు ఏమైనా మూసుకుపోయాయి అని చెప్పేసి మనం నోటీస్ చేసినట్టయితే క్లాట్ రిమూవల్ చేయొచ్చు. బట్ 24 hours దాటిన తర్వాత చాలామందికి ఏమి చేయలేమండి. సో ఆ వీక్నెస్ ఇవి అలా పర్సిస్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ హార్ట్ అటాక్ వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు కూడా ఎమర్జెన్సీలో బ్రెయిన్ కండిషన్ని కూడా ట్రీట్ చేసుకోవాలి.